ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు వెల్లడి. దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించరని మహాపాపమని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్ర ఘటనలను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మిస్తారు? అలాగే గత పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. సిపిఐ నివేదికలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు, అయినా కల్తీ జరగలేదని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్రంలోని భక్తులందరికీ ఒక సామాన్య భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దేవునికి అపచారం జరిగినప్పుడు ముక్త కంఠంతో ఖండించాలని, ఈ దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ కు ఎక్కడా చోటు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ఈగల్ టీం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రత్యేక చట్టాలు అమలు జరుగుతుండగా డ్రగ్స్ నియంత్రణ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమైన సమాజం కావాలి అనే నినాదంతో నిర్వహిస్తున్న 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 10వ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కు ఎక్కడా చోటు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ఈగల్ టీం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రత్యేక చట్టాల అమలు జరుగుతుండగా డ్రగ్స్ నియంత్రణ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో సుమారు 9,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని, నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ సరఫరాను కూడా నియంత్రించామని, ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి చోటు లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుకునే దానికి ప్రత్యేకంగా ఒక ఈగిల్ టీం అని చెప్పి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక చట్టాలను కూడా రూపొందించి దానికి సమర్థవంతమైన అధికారి ఐజీ రవికృష్ణ గారిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇవాళ రాష్ట్రంలో గంజాయి గతంలో 9,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో సాగులో ఉండేది. గత 5 సంవత్సరాలు ఏ రోడ్ల మీదకి వెళ్ళినా గుప్పు గుప్పుమని గంజాయి వాసన వచ్చేది. ఇవాళ 9,000 ఎకరాల్లో 9 అంగుళాలు కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేకుండా చేశాం. అంతేకాకుండా మిగిలినటువంటి డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ ఫెడరర్స్ని, డ్రగ్స్ సప్లయర్స్ని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ని అదుపు చేశాం. అన్ని రకాలకు కూడా ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఫ్రీ ఏపీగా తీసుకెళ్ళటానికి ముందుగా మరి ఈగిల్ టీము, అలాగే ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ కమిషనరు రాజశేఖర్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి వీధిలో, ప్రతి రోడ్లో ఎక్కడైతే ఈ డ్రగ్స్కి అవకాశం ఉందో, డ్రగ్స్ గంజాయి ఈ వాసనలు వినపడుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా డ్రైవింగ్ చేపట్టి 5 మహిళా పోలీస్ అధికారుల చేత 500 కిలోమీటర్ల పైన ఎన్టీఆర్ జిల్లా మొత్తం, ఎన్టీఆర్ కమిషనరేట్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి యాంటీ డ్రగ్స్ పై దండయాత్ర పేరు మీద చేపట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ముఖ్యంగా యువత, మన పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా
మనం కాపాడుకోవటం, సమర్థవంతమైన పోలీసింగ్, డ్రోన్ పోలీసింగ్ ఉంది. డ్రోన్ ద్వారా అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఖాళీ స్థలాల్లో కానీ, పాత పడిపోయిన పార్కులు, రైల్వే బ్రిడ్జిల కింద, బిల్డింగుల దగ్గర పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు 12,000 కెమెరాలు విజయవాడ నగరంలో పెట్టి ఎక్కడ ఏ నేరం జరిగినా ఇమీడియట్గా అరెస్ట్ చేసేటట్టు, అలాగే డ్రగ్స్ జోలికి యువత వెళ్లకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్న విజయవాడ సిటీ పోలీసులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ డ్రగ్స్పై దండయాత్రలో మా 5 పోలీస్ చెల్లెలు పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మెసేజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులందరూ కూడా డ్రగ్స్ను బారిన పడద్దని, మీ ప్రాంతంలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే 1972కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈగల ఆంధ్రప్రదేశ్ సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు సైడ్ కాలువలో, బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో కృష్ణానదిలో వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి వ్యర్థాలను కేవలం పారిశుద్ధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్డు, మధురనగర్, రామకృష్ణపురం, గులాబీతోట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తిగా ప్రజా ఆరోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా భాగస్వామ్యం చేస్తూ నగర పరిధిలో యాంటీ లార్వా ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. నగర పరిధిలో గల డ్రైన్లలో పూడికలు తీయాలని, బందర్, రైవస్, ఏలూరు, బుడమేరు కాలువల్లో నగర పరిధిలో గల కృష్ణానదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని, నగర శివార్లలో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించినట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సైడ్ కాలువలో, బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో కృష్ణానదిలో వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి వ్యర్థాలను కేవలం పారిశుద్ధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్య సిబ్బంది కూడా ప్రజలకు మైకు ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తదుపరి రాణిగారి తోట అన్న క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుక, నీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ వారి ప్రత్యక్ష పరిశీలనలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొండపల్లి, తిరువూరు మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు 4 లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి శ్రీనివాసరావు వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీసతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీననాయక్ దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు. సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి ఫోటో మరియు ప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ అమరావతి జేఏసీ నేతృత్వంలో అనేక ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు సాధించుకున్నామని జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు వెల్లడించారు. జేఏసీ సభలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2 రోజుల సెలవు దినాలు ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని అన్నారు.
అమరావతి జేఏసీ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2 రోజుల పాటు జరిగే సభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకటరాజేష్లు మాట్లాడుతూ సభలు నిర్వహించుకునేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2 రోజులు ఉద్యోగులకు సెలవు ప్రకటించడం ఆనందించదగ్గ విషయమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో అనేక డిమాండ్లను సాధించుకోవడం జరిగిందని, ఇంకా సాధించుకోవాల్సిన డిమాండ్లు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు. 2024 మెగా టీఎస్సీలో ఎంపికైన వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరగలేదని, వారి పట్ల ప్రభుత్వం అధికారులు కనపరుస్తున్న తీరు సరిగా లేదని వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు రాజేష్, హెచ్ వసంతకుమార్, బందెల కిరణ్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తమను ఇబ్బంది పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను కోరారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2024 మెగా డిఎస్సీలో ఎంపికైన వికలాంగ అభ్యర్థుల పట్ల ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వికలాంగుల హక్కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజేష్, హెచ్ వసంతకుమార్, బందెల కిరణ్ రాజు మాట్లాడుతూ హారిజంటల్ రిజర్వేషన్ అమలులో జరిగిన అవకతవకల వల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. దీనిపై 12 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా వారిని రీఅసెస్మెంట్ కోసం విజయవాడ, విశాఖపట్నం జీజీహెచ్ ఆసుపత్రులకు పంపడం జరిగిందని వారు తెలిపారు. అయితే ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారికి వర్తింపచేయని వీఈపీ వంటి కొత్త పరీక్షలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ జీజీహెచ్లో సరైన వైద్య పరికరాలు లేవనే సాకుతో అభ్యర్థులను ఎల్వి ప్రసాద్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఉన్న సదరం సర్టిఫికెట్లనే ప్రామాణికంగా తీసుకోవాలని, అంజనప్ప వంటి అభ్యర్థులకు వైకల్య శాతం సరిగ్గానే ఉన్నప్పటికీ కావాలని జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తమను ఇబ్బంది పెట్టకుండా పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు వారు విన్నవించారు. అధికారులు కోర్టుకు వెళ్లిన వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని, మెరిట్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా వికలాంగుల తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సార్, మొన్న మీరు ఫిలప్ చేసినటువంటి 2025లో డిఎస్సి మెగా డిఎస్సిలోన అవకతవకలు జరిగినాయని చెప్పేసి కొంతమంది విహెచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనే ఒక నెపంతోన అసలైనటువంటి వికలాంగులు, అసలైన మెరిట్ వచ్చినటువంటి వికలాంగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆల్రెడీ ఏమీ లేని, వికలత్వమే లేనివంటి వాటికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు అసలైన వికలాంగులకి అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి 9 మంది కోర్టుకు వెళ్తే 9 మందికి ఇక్కడ జీజీహెచ్ విజయవాడకు రెఫర్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ మేరకు ఈరోజు ఇక్కడ కోర్టు ఆర్డర్ వరకు చెకింగ్ కోసం అని వస్తే, రీఅసెస్మెంట్ కోసం అని వస్తే, ఇక్కడ ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ ఆధారంగానే మీరు డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి విహెచ్ వాళ్ళకి వీఈపీ టెస్ట్ అని కొత్త టెస్ట్ పెట్టి మీరు ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ల్యాబ్లోనే మాకు టెస్ట్, ఆ పరీక్షలు చేయించుకొని రండి, మీకు జినైన్ అయినటువంటి సర్టిఫికేట్ ఇస్తాము, లేదంటే యథావిధిగా లాస్ట్ టైం ఏదైతే సదరం సర్టిఫికేట్లో ఉండే పర్సంటేజ్నే ఆధారంగా చేసుకొని మేము పర్సంటేజ్ సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు వేరే విధంగా ఏం చేసినా కూడా మేము సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితులు అయితే లేవని చెప్పేసి అక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం కూడా మా దగ్గర చెప్పడం జరిగింది. 2025 మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి మెగా డిఎస్సి కమిటీ 12 మందిని ఇంకొకసారి రీఎగ్జామిన్ చేయండి అని చెప్పేసి జీజీహెచ్ విశాఖపట్నంకి, విజయవాడకి రెఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 5వ తేదీన రావడం జరిగింది. ఇక్కడ మేమేమడుగుతున్నామని అంటే, ఇక్కడ 12 మంది రీఎగ్జామిన్ చేసే వాళ్ళందరూ కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఏదో ఫేక్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసినారు. మరి వాళ్ళని క్యాన్సిల్ చేయడం వలన
అంత తర్వాత ఉన్న వాళ్ళకి వచ్చిందనమాట, వాళ్ళకు ఉద్యోగాలు పొందినారు. మరి వీళ్ళకైతే విఈపి టెస్ట్ అని చెప్పి చేయాలని అంటున్నారు. మరి ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళకి విఈపి టెస్ట్ చేయించారా? మరి వీళ్ళని కావాల్సిగానే విఈపి టెస్ట్కి ఎండార్స్ చేయడము, తర్వాత అంతకుముందు మోసం చేయడం ఇదంతా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ టెస్ట్ చేయండి అని అంటే మా దగ్గర కూడా ఆ ఎక్విప్మెంట్ లేదు, మీరు దయచేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా అనంతపూర్ జీజీహెచ్లో 40% ఇచ్చినారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దివ్యాంగులు, విధి వంచితులైనటువంటి దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించడానికి ఈరోజు రావటం జరిగింది. ప్రధానంగా జనరల్ వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితిలో మేము ఉంటే రాక అవకాశం వచ్చింది. ఎన్నో సంవత్సరాలకి డిఎస్సి రావటం జరిగింది. ఈ డిఎస్సిలో ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మా దివ్యాంగులు అర్హులయ్యారు. ఈ అర్హత పొందినటువంటి దివ్యాంగుల్లో కూడా ప్రధానంగా అంజనప్ప, అనంతపురం, మురళీకృష్ణ, శ్రీకాకుళం, అనకాపల్లి. అయితే వీరితో పాటు 10 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది డిఎస్సిలో క్వాలిఫై అయ్యి వైకల్య శాతం సరైనటువంటి ధృవీకరణ లేక అన్యాయానికి గురైనటువంటి వారందరూ కూడా ఈరోజు మళ్ళా రీవెరిఫికేషన్ కోసం ఇక్కడ పంపడం జరిగింది. ఎందుకని ఇటువంటి ఏదైతే ఇటువంటి పార్షువాలిటీ మా దివ్యాంగుల పట్ల కొనసాగుతూ ఉంది? ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రాక వచ్చింది అవకాశం, జనరల్ వారితో కలిసి మేము పోటీ పడలేం. వీఎంసీ అధికారులు 44వ డివిజన్ కార్పొరేటర్ లేబర్ కాలనీలోని కళ్యాణ మండపాన్ని పట్టించుకోకుండా నిరుపయోగంగా మార్చారని సిపిఐ నాయకురాలు పంచదార్ల దుర్గాంబ ఆరోపణలు చేశారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీలో ఉన్న వీఎంసీ కళ్యాణ మండపాన్ని బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు పంచదార దుర్గమ్మ, 44వ డివిజన్ సెక్రటరీ రాజా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మించిన 15 సంవత్సరాలకే నిరుపయోగంగా మారడం దుర్మార్గమన్నారు. పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరిందన్నారు. రాత్రులందు గంజాయి బ్యాచ్కి, మందు పబ్లకు ఆవాసంగా మారిందన్నారు. అధికారులకు కళ్యాణ మండపం పట్ల శ్రద్ధ లేదన్నారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. లేబర్ కాలనీ కళ్యాణ మండపం కట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడేమో కట్టిన కళ్యాణ మండపం కూడా పాతదైపోయి పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఏంటో మరి చుట్టుపక్కల నగరపాలక సంస్థ వాళ్ళు కొంచెం అభివృద్ధి చేస్తే కార్పొరేషన్ కూడా ఆదాయం పెరుగుద్ది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పేద మధ్యతరగతి వర్గాలే. కళ్యాణ మండపం పెద్ద కళ్యాణ మండపాలు, లక్షల్లో ఉన్న కళ్యాణ మండపాలు తప్ప ప్రజలకు అందుబాటులో వేలల్లో ఉన్న కళ్యాణ మండపాలు ఒక్కటి లేదు. కార్పొరేషన్ కి ఆ రోజు ఈ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని నాటి కార్పొరేటర్ కోటేశ్వర గారు ఇక్కడ కళ్యాణ మండపాన్ని కట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది ఎట్లాగే అభివృద్ధికి నోచుకోకుండా అట్లాగే హీనావస్థలో ఉంది. 2010లో సిపిఐ కార్పొరేటర్ గా ఉన్న జి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపం ఆ రోజు పెట్టి కట్టించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పేద మధ్య తరగతి ప్రజలు, ఇక్కడ చూస్తే అందరూ కొండ మీద ఉన్న ప్రజలు గాని, దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గాని అందరూ కూడా చిన్న కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్లు గాని ఏదైనా గాని ఇక్కడ చేసుకునే పరిస్థితుల్లో, సక్రమంగా జరిగే పరిస్థితుల్లో ఈ రోజు చూస్తున్నాం. దాదాపు ఒక 6 నెలల నుండి ఇక్కడ చూస్తే అసలు కళ్యాణ మండపం ఉందా లేదా అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూస్తే అక్కడ పైనంతా పాడైపోయి నీళ్లు వచ్చేసి చుట్టూ కూడా పడిపోయే పరిస్థితికి వచ్చింది. కట్టి కూడా ఎన్నాళ్ళు అవ్వాల. మరి కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే అది కాకుండా ముఖ్యంగా రాత్రిపూట అయితే తాగడానికి, అలాగే గంజాయి బ్యాచ్ కి నిలయంగా మారిందని చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన గుర్తు చేశారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్డులో ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్రికుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తు చేశారు. 1984-85 కాలంలో తానే మంత్రిగా ఉన్నప్పుడు స్టీమర్ల ద్వారా బొంబాయి నుండి హజ్ యాత్ర సాగేదని, ప్రయాణానికి 7 రోజుల సమయం పట్టేదని వివరించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో
షిప్ ప్రయాణాలకు స్వస్తి పలికి విమాన ప్రయాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని అప్పటి ప్రధాని వాజ్పేయితో మాట్లాడి హైదరాబాద్ నుండి నేరుగా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయించారని తెలిపారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరపున 10,000 రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడపలోని హజ్ హౌస్ పనులు పెండింగ్ లో పడ్డాయని, ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి 10 కోట్లు కేటాయించామని చెప్పారు. అంతేకాకుండా విజయవాడ లేదా అమరావతి పరిధిలో హజ్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని వెల్లడించారు. గతంలో హైదరాబాద్ హజ్ క్యాంప్లో శాశ్వత తరహా వస్తువులు కల్పించిన విధంగానే భవిష్యత్తులోనూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మన మొహత్తరమ గౌరవనీయులు డాక్టర్ గారు ఒక్బోర్డు కూడా ఈసారి ఒక్బోర్డు కానీ హజ్ కమిటీ కానీ గురించి అడిగారు. ఈ హజ్ కమిటీని చాలా విషయాలు అడిగారు. 1900 నాకు మర్చినంత వరకు 1984-85లో నేనే మంత్రిగా ఉన్నా. అప్పుడు ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు ఈ ఒక్బోర్డు నాకు వెంటనే ఉంది. అప్పుడు చైర్మన్గా కూడా నేనే ఉన్నా, మినిస్టర్ కమ్ చైర్మన్ కూడా మినిస్టర్ ఉన్నాడు ఆ రోజుల్లో. పోలీస్ కమిషనర్ సెక్రటరీ. డైరెక్ట్ మనకు ఆ రోజుల్లో ఏ సౌకర్యాలు లేవు. హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ లేదు, ఫ్లైట్స్ కూడా లేవు. నీళ్ళలో అంటే స్టీమర్లో పోవాలా. అప్పుడు అక్బరీ ఫ్లైట్ అని షిప్ పేరు. దాని ద్వారా బాంబే నుంచి దేశంలో ఉండే, భారతదేశంలో ఉండే షిప్లన్నీ అందరూ హాజీకి పోయే వాళ్ళంతా బాంబే నుంచే పోవాలా. చాలాసార్లు ఇంతకుముందు గతంలో నాకైతే నేను లేను కానీ నాకన్నా ముందు వారితో చెన్నై నుంచి కూడా పెట్టుకుని అడిగారంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టలేదు. కానీ అది తెలుసు. కానీ మనం వచ్చిన తర్వాత బాంబే నుంచి లాస్ట్ షిప్ భారతదేశం నుంచి 1984-85లో ఆఖరి షిప్ బాంబే నుంచి బయలుదేరాలా. ఇక్కడ నుంచి వచ్చే దేశం నుంచి ఎంత వచ్చే హాజీలంతా ఎక్కడొక్కడ ముసాఫిర్ ఖాన్లోనూ, హోటల్లోనూ ఎక్కడ అకామిడేషన్ హజ్ కమిటీ ఇచ్చేది కాదు. ముసాఫిర్ ఖాన్ అంటే చౌల్ట్రీలో ఉండి పాపం అక్కడ నుంచి ఎదురుగా కాఫెట్ మార్కెట్ దగ్గర పెద్ద చౌల్ట్రీ ఉంది, మసీదు, చౌల్ట్రీ కమ్, అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇంతమంది పోయేటోళ్ళు కాదు. ఇప్పుడైతే వేరే ఆ రోజులు చాలా దేశమంతా కలిపితే 2,000-3,000 మంది కన్నా ఎక్కువ పోయారు. ఆ షిప్ కూడా 2 సార్లు అప్ చేసేది. సేమ్ షిప్, ఒక 7 రోజులు పోను 7 రోజులు రాను ఖాళీ ఫ్లైట్ షిప్, మళ్ళీ 2 సార్లు ఆ ఫ్లైట్ షిప్ తిరిగేది. ఆ రకంగా ఉన్నది. 1984-85లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి కమ్యూనికేషన్ వచ్చింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న పెద్దలకు వ్యతిరేకంగా తాను హైకోర్టును ఆశ్రయించాననే అక్కసుతో తనపైన, తన వద్ద పనిచేసే కూలీలపైన నంద్యాల జిల్లా కోమిడిగుండ్ల సీఐ రమేష్ బాబు అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని జై భీమ్రావు భారత్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించడమే కాక తీవ్ర దుర్భాషలాడి శారీరకంగా, మానసికంగా తనను, తన వారిని హింసించారని ఆయన ఆరోపించారు. తమపైన ఉన్న అక్రమ కేసులు తొలగించి తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జై భీమ్రావు భారత్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కమిటీ మండల సీఐ రమేష్ బాబు తమపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కొమిలిగుండ్ల మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్థానిక రాజకీయ నాయకులు అధికార దుర్వినియోగం చేసి ప్రయత్నించడంతో తాను వ్యతిరేకించారన్నారు. బాధితులు బందెల ప్రభాకర్, కస్తూరి సల్మాన్ మాట్లాడుతూ తమ యజమాని అయిన చిన్నప్పకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టమని, కొమిడిగుండ్ల సీఐ రమేష్ బాబు తమను స్టేషన్కు తీసుకెళ్లి వేధించారని, లాఠీలతో కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దళితులమైన తమను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారని వివరించారు. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను తొలగించాలని, తమకు ప్రాణరక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సీఐ రమేష్ బాబు ప్రమేయం లేకుండా ఈ కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని కోరారు. విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. 9/2024 మేము కంప్లైంట్ చేస్తే కొనుగోల పోలీస్ స్టేషన్లో సీఏ రమేష్ బాబు సార్ గారికి. అయితే మేము కంప్లైంట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత తిరిగి మా మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల దినంగా హైకోర్టు, ఏపీ గౌరవ హైకోర్టులో 112C1 భూమికి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ భూమిలోకి ఎవరు పోకూడదని స్టేటస్కో ఇవ్వడం జరిగింది.
ఈ విషయంగా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను ఆ భూమిలోకి నేను పోతున్నానని నా మీద తప్పుడు కేసులు బనాయించి సిఏ రమేష్ బాబు సార్ గారు కొనుగోళ్ళ మండలం. అయితే ఆ తర్వాత రిమాండ్ తీసుకోకుండానే నన్ను ఏరే ఊరికి రోడ్లో మధ్య తీసుకోబోతున్నాను, అక్కడ కూడా కారు యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా బుక్ చేసినారు. అయితే ఇప్పుడు నా దగ్గర పనిచేసే సాల్మాను, ప్రభాకర్ అనే వ్యక్తులు నా కేసులోనే మళ్ళా వీళ్ళు నా మీద కేసు పెట్టాలని కొనుగోలు పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టి వీళ్ళు కేసు పెట్టలేదని వీళ్ళని కూడా ముద్దాయిలు చేసినాడు షార్ట్షీట్లో. నేను చిన్నప్ప దగ్గర పని చేస్తున్నానని చెప్పి కొలిమూల సిఐ రమేష్ బాబు సార్ గారు నన్ను కొట్టి చిన్నప్ప గారి మీద కేసు పెట్టమని బెదిరిస్తున్నాడు సార్. దాని విషయంగా మేము ఇప్పుడు ఇంటికి పోక 4 రోజులు అవుతుంది సార్. నంద్యాల జిల్లా ఎస్పీ దొరవారికి, మళ్ళీ కలెక్టర్ గారికి, మళ్ళీ డీజీపీ దొరవారికి అర్జీ ఇవ్వడం జరిగింది. సిఐ రమేష్ బాబు సార్ గారి మీద అర్జీ ఇవ్వడం జరిగింది సార్. ఇలా చిన్న దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర పనిచేసి చెప్పి నన్ను స్టేషన్ బిల్ నంపి 4 రోజుల పాటు నన్ను తిప్పుకొని నేను అతని మీద కేసు పెట్టాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను సార్ మమ్మల్ని సార్. అలాగే నేను వాళ్ళ ఇంటికాడ పోకుండా చేయాలని చెప్పి వాళ్ళకి ఏంది కానీ అందియకుండా చేయాలని నీ మీద కానీ నేను కేసు పెడితే నా కొడుకు తట్టుకోలేరు, నువ్వు ఆ చిన్న మీద కేసు పెట్టగలవా నువ్వు అని చెప్పి నన్ను 4-5 రోజులు నన్ను తిప్పినాడు సార్. నన్నైతే చాలా ఇబ్బంది పెట్టినాడు సార్. నేనైతే నువ్వు కేసు పెట్టుకున్నారు వరకు నేను అద్దలాపురం పంపించి వాళ్ళ కానిస్టేబుల్ పంపించి నా కొడుకు నిన్ను తోటకాని చేత కొడతానని చెప్పి నన్ను చాలా భయపెట్టాడు సార్. నన్ను విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ ఖండించారు. మోహన్ బాబు మంచు విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, బాధిత విద్యార్థి సంఘ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో బౌన్సర్లు, గూండాలను పెట్టుకుని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన దాడులను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవన్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్లో విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ ఫీజు వసూలుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్లను 3 కారుల్లో వచ్చిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి భౌతిక దాడులకు దిగడం ఆహ్వానించారు. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు మోహన్ బాబు, విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించినా ప్రభుత్వ పెద్దలు గాని, విద్యాశాఖ మంత్రి గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. విద్యా సంస్థల్లో బౌన్సర్లను, గూండాలను పెట్టుకుని అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నేతలపై దాడులు చేసిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. తిరుపతి పట్టణంలో గత 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేసేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బరు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్లను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అనేటువంటి గూండాలు అన్యాయంగా, అక్రమంగా కిడ్నాప్ చేసి పిడిగుద్దులు గుద్దుతూ చివరికి వాళ్ళని మరొక గంటలో కనుక పోలీసులు ఛేదించకపోతే చంపేసేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి అత్యంత కిరాతకంగా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి గూండాలు వ్యవహరించారు. మోహన్ బాబు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారు, మీరు విద్యా సంస్థల్లో ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా మీ సంస్కృతి? ఈ గూండాగిరినే మీరు నేర్పిస్తూ ఉన్నారు. గతంలోనే అనేక మీడియా ఛానళ్ళ మీద కూడా మీరు దుర్మార్గంగా దాడి చేశారు. కాబట్టి ఇంకా మీరు బుద్ధి రాలేదని అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి అధిక ఫీజులకి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు కూడా 26 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. దీన్ని తిరిగి విద్యార్థులు చెల్లించాలని అడిగారు. కానీ విద్యార్థులు చెల్లించకుండా అదే పద్ధతిలో మళ్ళా ఈ సంవత్సరం ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 3,000 మంది విద్యార్థులు ఉన్నారు, 40,000 రూపాయలు ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే 120 కోట్ల రూపాయల అక్రమ ఫీజులకి పాల్పడడానికి ప్రారంభించారు. గత నెలలో ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి
అన్యాయాల మీద అదేవిధంగా ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నారనేసి ఎస్ఎఫ్ఐ దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల దృష్టికి కూడా రావడం జరిగింది. గత సంవత్సరము అంటే నవంబర్, అక్టోబర్ ఆ మధ్యకాలంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఆ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీలో దాదాపుగా 26.17 కోట్ల రూపాయల అధిక ఫీజు డెవలప్మెంట్ ఫీజులు పేరుతో 26.17 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందని నిర్ధారించింది. అదేవిధంగా 15 లక్షల రూపాయలు వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగింది. మీరెందుకు ఈ ఫైన్ చెల్లించాలనేది కూడా వివరణ ఇవ్వాలని హైయర్ ఎడ్యుకేషన్కి రమ్మని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసింది. దాదాపుగా 160 పేజీల నివేదిక పబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయనే విషయము మీడియా మిత్రులకు, ప్రజానికానికి, విద్యార్థి లోకానికి కూడా తెలుసు. దాని తర్వాత కూడా అంటే తర్వాత 3 నెలల తర్వాత ఎగ్జాక్ట్గా జనవరి ఆ మధ్యకాలంలో మాకు ఈ విషయం దృష్టికి రావడం జరిగింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారికి PGRS ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా దృష్టికి వాళ్ళు రావడం జరిగింది. PRO సతీష్ ద్వారా వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏం జరిగింది, ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము పరిష్కరించుకుంటామంటే సరే మేము వస్తాము, మీరు చర్చలు ఏర్పాటు చేయండి అంటే మంచు విష్ణు గారితో వాళ్ళు చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 8వ తేదీ నేను, తేజ, రెడ్డి కుమారు మరియు ఎస్ఎఫ్ఐ నుంచి అదేవిధంగా NSA, AICF, ఇతర విద్యార్థి సంఘాలు దాదాపుగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి 30 విద్యార్థి సంఘాల ద్వారా మేము రిప్రజెంట్ అవ్వడం జరిగింది. అక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు వెల్లడి. దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.